హాయ్ అండి. మేము ఈరోజు మేడారంకి వెళ్దామని వెళ్ళామండి. ఇక్కడ మన గట్టమ్మ దగ్గర ఆగినాం. గట్టమ్మ దగ్గర దర్శనం చేసుకొని కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నామండి. చూడండి, అలానే దేవునికి పూజ కూడా చేసి దర్శనం చేసుకొని టెంపుల్ చూడండి ఎంత విశాలంగా ఉందంటే పబ్లిక్ అనేదే లేదండి. గట్టమ్మ దగ్గర మేమే వెళ్ళాము, చాలా ఫ్రీగా అయిపోయింది దర్శనం. చూడండి, దేవుని దర్శనం, దేవుని మొక్కుతున్నాం. ఇతను మా తమ్ముడు, నాతో పాటు నా వెనకాలన్నాడు, కానీ అతను చూసుకోలేదు. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉందండి. వెదర్ కూడా చాలా చల్లగా ఉన్నది. గుడి టెంపుల్లో మాత్రం ఎవ్వరు లేరు, మేము తప్ప ఇంకెవ్వరు లేము. రోడ్డు కూడా చాలా విశాలంగా ఉంది. ఫ్యామిలీ తోటి చాలా ఆనందంగా వచ్చాము. గట్టమ్మ దగ్గర దర్శనాలు కూడా అయిపోయినాయి మాకు. ఇక్కడ సమ్మక్క, ఇక్కడ సారాలమ్మ. ఎమ్మన్నే మేడారంకి వెహికల్స్ వచ్చామండి. జంపన వాగుకి వెళ్తున్నాము. జంపన వాగు పోయే రోడ్డు ఇది. చూడండి, షాప్స్ ఇట్లా అన్నీ చూడండి ఎలా ఉన్నాయి. కానీ మన పెద్ద మేడారం ఉన్నంత క్రౌడు ఎవ్వరు లేరు. మనకి దర్శనాలు కూడా ఫ్రీగా చేయవచ్చు. మనం అంత పెద్ద మేడారంలో వచ్చి ఈ దేవుని మనం చూడలేదు, ఇట్లయింది మనకి ఏంది దేవుడు, మనకి ఆ దేవుని చూడలేదు, ఈ దేవుని చూడలేదు అన్నట్టు కాకుండా ఇప్పుడు వెళ్ళాలండి. అయితే చాలా ఎంజాయ్ చేసి మంచిగా టెంపుల్లోనే హాయిగా ప్రశాంతంగా ఉండి నిమ్మలంగా దర్శనాలు చేసుకొని రావచ్చు. ఇక్కడ చూడండి, రోడ్డు మొత్తం ఎంత ఖాళీగా ఉందో. అదే మన పెద్ద మేడారం అన్నప్పుడైతే ఒక్కలన్నా ఇట్లా కొద్దిగా జరగమన్నా కూడా మనకు అంత ప్లేస్ ఉండదు, ఇసుకేసిన కూడా రాలేదు, అంత పబ్లిక్ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఆ పాకలు, ఎండిపోయిన చెట్లు అన్నీ మనకు చూడవచ్చు. చూడండి ఎలా ఉందో. జంపన వాగు బ్రిడ్జ్, వాటర్ కొద్దిగా ఇడ్చారండి, కానీ వాటర్ మాత్రం చాలా ఉన్నాయి, మంచిగా అనిపించినాయి, ప్యూర్గా ఉన్నాయి, వైట్గా. కానీ ఒకటే గేట్ ఎత్తినట్టు ఒకటే ద్వారాగా వస్తున్నాయి వాటరు, కానీ చాలా ప్యూర్గా వాటర్ ఉన్నాయి. జనాలు కూడా వస్తున్నారు. మన మేడారం ఉన్నట్టే మన మేడారం జాతర ఫస్ట్లో మనకి ఎట్లా కనిపిస్తారో ఇప్పుడు బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 5 రోజులు పబ్లిక్ వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. వాళ్ళ జల్సాలకి ఇది కేర్ ఆఫ్ అడ్డాలాగా మారిపోయింది మేడారం. మన ఆనందాలను ఇక్కడ హాయిగా చేసుకోవచ్చు. స్నానం గట్టాలకు వచ్చినామండి, స్నానం చేద్దామని. వాటర్ కూడా బాగున్నాయి. మెల్లగా దిగుతున్నాను ఇప్పుడే. మా పిల్లలందరూ వాటర్ అయితే బాగున్నాయి, చాలా మంచిగా అనిపించింది. వాటర్ నుంచి అసలు రాబుద్ది కాలేదు. అసలు పడుకుంటే చాలా మనసు చాలా ప్రశాంతంగా అనిపించిందండి. చూడండి, మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. వాటర్ మాత్రము ఒక కాడ చాలా స్పీడ్గా వస్తున్నాయి, వాటరు చాలా ఫ్లో అయిపోయినాయి వాటరు. అందరం తట్టుకోలేక ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు రివర్స్గా. వీళ్ళందరూ మా వాళ్ళేనండి. ఓన్లీ మా వరకే ఇది, ఇక్కడ ఎవ్వరు లేరు కాబట్టి మా వరకే మేము మంచిగా వీడియో తీసుకొని మంచిగా ఎంజాయ్ చేయడానికి పీస్ఫుల్గా ఉందని ఇక్కడికి వచ్చి చేసుకున్నామండి. స్నానాలు చేయడం ఇది. పిల్లలు చూడండి ఎంత సంతోషంగా ఆడుకుంటున్నారు. అసలు బయటికి రమ్మంటే కూడా వస్తలేరు, పిలుస్తుంటే కూడా రావట్లేదు.
వాటర్ స్పీడే వెళ్తున్నాయని ఇంకా చూడండి ఎంత మంచిగా పడుకొని లేవబుద్ధి అయితే లేదు. వాటర్ చూడండి ఎంత తెల్లగా ఉన్నాయి కూడా, కింద ఉన్న ఇసుక కూడా కనబడుతుంది. ఎంజాయ్మెంట్ అంటే మాకు చాలా ముఖ్యమైనది ఇది. మా బ్రదరు రెండు ఫ్యామిలీస్ వెళ్ళామండి మేము. మా రెండు ఫ్యామిలీస్ చాలా ఎంజాయ్ చేసి వచ్చాము. మా బ్రదర్ చెప్తున్నాడు చాలా సంతోషంగా ఉందని చెప్తున్నాడు. మా అత్తమ్మ, మా అమ్మగారు, మా అత్తమ్మ, మా బాబు. మన దర్శనానికి అయితే వెళ్తున్నామండి. ఇప్పుడు దర్శనం ముంగట ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి. మనకి కుంకుమ, గాజులు, బెల్లం, కొబ్బరికాయ అన్ని ప్రతి ఒక్కటి ఇక్కడ మన గుడి ముందే పెట్టారండి. ఇక్కడ మనం బెల్లము, టెంకాయ అవన్నీ తీసుకునడం జరిగింది. నేను కోడిని ఒకటి తీసుకుందామని కోడిని తీసుకొని వచ్చాను. ఎందుకంటే దేవుని దగ్గర ఇట్లా మనం చూపించుకొని వెళ్దామని నేను మా బ్రదరు తల ఒక్కటి తీసుకున్నామండి. రాండి ఇప్పుడు టెంపుల్లోకి వెళ్దాం. మా మిస్సెస్ అండి వీళ్ళు హాయ్ చెప్తున్నారు. హాయ్ అని చెప్తున్నారు మా అత్తగారు. మా చిన్న బాబు బెల్లం తల మీద పెట్టుకొని ఇట్లా తల మీద పెట్టుకొని వెళ్ళాలి పెద్ద బాబు అని చెప్తున్నాడు. సరే మా బాబు పెట్టుకున్నా, నేను కూడా పెట్టుకున్నా బెల్లము. ఎందుకంటే దేవునికి బెల్లమే కదా చాలా ఇష్టం. కాబట్టి మనము తల మీదనే పెట్టుకొని వెళ్తేనే బాగుంటుంది. నేను తల మీద పెట్టుకొని వెళ్ళాము. ఇక సమ్మక్క గద్దె కాడికి వచ్చాము. సమ్మక్క దేవుడి గద్దె చూడండి. మన మేడారంలో మనం ఇప్పుడు ఫస్ట్ మేడారం వస్తుంది కదండి జాతర అప్పుడు మన దేవతలను కూడా మనం చూడలేకపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అంత పబ్లిక్ ఉంటారు, అంత జనాలు ఉంటారు. కాబట్టి మనం అప్పుడు చూడలేము. అందుకే ఇప్పుడు పీస్ఫుల్గా ఉన్నది కాబట్టి నిమ్మలంగా వెళ్ళి నిమ్మలంగా దర్శనం చేసుకొని వచ్చాము. సమ్మక్క దేవుడు మన వనదేవతలు అంటారు కదా, మన వనదేవతలు సమ్మక్క తల్లి, మా బాబు, ఇంకా మన సారక్క తల్లి. సారక్క తల్లి ఇంకా దేవుని కొద్దిగా శాఖ పోయాలి కదా, అందుకని మందు బాటిల్ తీసుకొచ్చి దేవుని శాఖ పోసి కోడి కూడా శాఖ పోస్తున్నామండి. చూడండి ఇలా జర్తిస్తున్నారా చూడండి. అది సారక్క తల్లి దేవుని మొక్కుతున్నారు మా వాళ్ళు. దర్శనం అయితే చాలా మంచి జరిగిందండి. పక్కకే ఉండి మేము చేసుకున్నాము. కొబ్బరికాయ కూడా కొట్టాము. ఓకే అండి. మా బాబు చెప్తున్నాడు మనం మెయిన్ మన సమ్మక్క సారక్క తల్లి కదా, ఈ రెండు వీడియోలు అయితే తీసాము. అది ఈ వీడియో అయితే చాలా మంచిగా వచ్చింది చూడండి అని చెప్తున్నాడు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలు కావాలనుకుంటే బెల్ ఐకాన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి ఈ వీడియోస్. మేము చేసే ఈ చిన్న చిన్న వీడియోస్కి మీ సహకారం చాలా మాకు ఉండాలని కోరుతున్నాము. మేము ఇక్కడైతే ఈ రూమ్లో రెంట్ తీసుకున్నామండి. ఏసీ రూము. ఇది 1 డేకి ఓన్లీ 12 అవర్స్కి 2500 తీసుకున్నారండి. కానీ రూమ్ మాత్రం చాలా బాగుంది. మేమందరం మా రెండు ఫ్యామిలీలు ఒక కాడనే ఉన్నాము. బాగుంది రూము.
పెద్దగా ఉంది, మంచిగా అనిపించిందండి. చూడండి, చూడొచ్చు ఏసీ రూము, గ్యాస్ కూడా ఇచ్చిండండి, గ్యాస్ కూడా తీసుకున్నాం అక్కడ కిరాయి. మా సుజు కూడా వచ్చింది మాతో పాటుగా, మేము తీసుకొచ్చినాం. ఓకే అండి, వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి.